ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి అక్క, అసలెవరు మీరు? ఎందుకు ఎప్పుడు ఇక్కడే ఉంటారు? ఈ ఇంటికి మీకు సంబంధం ఏంటి? ఎందుకంటే ఇది నా కుటుంబం భాగి. కన్నవాళ్లే కాదనుకుని వదిలేసినప్పుడు ఏ కుటుంబమే చెరిగిపోని చిరునవ్వుని, లెక్కలేనంత సంతోషాన్ని, జీవితానికి సరిపడా ప్రేమనిచ్చింది. అక్క అక్క, ఏంటి అలా ఉండిపోయారు? ఏం లేదు మిస్సమ్మా, ఏం లేదు. చెప్పండి అక్క, ఎందుకు ఈ ఇంట్లో వాళ్ళంటే అంత ఇష్టం? ఈ ఇంట్లో నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు మిస్సమ్మా. కావలసిన వాళ్ళంటే ఈ ఇంట్లో ఎవరక్క? సార్ వైఫా? హా, అవునా? మరి ఇన్ని రోజులు చెప్పలేదేంటక్క? అసలు ఆవిడ మీతో ఎలా ఉండేవారు? అంటే ఆవిడ గుణం గురించి, మంచితనం గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. నిజంగా అంత మంచిదా అక్క? ఎంత మంచిదో తెలియదు కానీ తెలివి తక్కువ దద్దమ్మ. ఈ ఇంటికి పట్టిన శాపం. అయ్యో అక్క, అసలు ఆవిడ గురించి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆవిడ వల్లే కదా మనోహరి అనే మృగం ఈ ఇంట్లో చేరింది. ఆవిడ వీళ్ల జీవితాల్లోకి రాబట్టే కదా వీళ్ల జీవితాలు తారుమారైపోయాయి. తను ప్రేమతో పక్కన పెట్టుకుని పెంచుతుంది పాముని అని గ్రహించలేకపోయింది. కళ్ళు తెరిచి మనోహరి అసలు రూపం చూడలేకపోయింది. అసలు నేనే కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు ఈ ఇంటికి, ఆయనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మీరు జాగ్రత్తగా ఉంటే అదే తను జాగ్రత్తగా ఉండుంటే అంటున్నాను. ఓ, కానీ స్నేహానికి విలువివ్వడం తప్పు కాదు కదక్కా. స్నేహంలో కూడా ఇంత కలహం, స్వార్థం ఉంటుందని ఎవరు మాత్రం కలగంటారు చెప్పండి? అయినా ఆవిడ ఎంత మంచిది కాకపోతే, ఆవిడ మనసు ఎంత గొప్పది కాకపోతే, ఆవిడ ఆశీస్సులు ఈ ఇంటి మీద, ఇంట్లో వాళ్ల మీద లేకపోతే, మనోహరి పిల్లల్ని ఆయనకి దూరం చేయాలని ఎన్ని ఎత్తులు వేసినా ఎందుకు విఫలమవుతుంది చెప్పండి? మొదట చెడు గెలవచ్చేమో కాని ఆఖరికి గెలిచేది మాత్రం మంచి అక్క. ఆయన నేనుండగా మనోహరి ఆయన పక్కన పెళ్లి పీటల మీద కూర్చోనివ్వను. పిల్లల జోలికి అస్సలు రానివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.